ఏబీ ట్యూటోరియల్ ఇక్కడ మనకి పీజీటీ పోస్టులకు సంబంధించి వారి యొక్క శాలరీస్ అయితే ఇంక్రీజ్ చేశారంటూ క్లియర్గా ఇక్కడ రావడం జరిగిందనమాట. ప్రాజెక్ట్ అప్రూవల్ బోర్డుకు సమగ్ర శిక్షా నివేదిక అంటూ క్లియర్గా రావడం జరిగింది. అదేవిధంగా వీటికి సంబంధించి రీసెంట్గా ఈ యొక్క పీజీటీలు కానివ్వండి, సిఆర్టీలు, టీజీటీలకు సంబంధించి నోటిఫికేషన్స్ అయితే ప్రధానంగా కేజీబీలో కస్తూర్బా గాంధీ స్కూల్స్లో కానివ్వండి, ఇక మోడల్ స్కూల్స్లో రిలీజ్ అవుతూ వచ్చినాయి అన్నమాట. ఇక రీసెంట్గా మనకి మోడల్ స్కూల్కి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే క్లియర్గా రావడం జరిగిందనమాట. దానికి సంబంధించి కూడా 2 or 3 డేస్లో నోటిఫికేషన్ అయితే కంపల్సరీగా రిలీజ్ చేస్తారంటూ మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా ప్రీవియస్ వీడియోస్లో మనకి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వచ్చేప్పటికి పీజీటీలకు సంబంధించి ఈ యొక్క కేజీబీలో అదేవిధంగా మోడల్ స్కూల్స్లో వచ్చేటికి ఈ యొక్క శాలరీస్కి సంబంధించి వ్యత్యాసం అయితే డిఫరెన్సెస్ అనేది చాలా ఎక్కువగా ఉందన్నమాట. దానికి సంబంధించి ఇక్కడ శాలరీ అయితే ఇంక్రీజ్ చేశారు అంటూ మనకి సమగ్ర శిక్ష నివేదిక అయితే ఇవ్వడం జరిగింది. అదే ఈ యొక్క పోస్టులకి కేవలం మెరిట్ ప్రాతిపదికనే సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉండడం జరిగిందనమాట. ఇంటర్వ్యూలకు సంబంధించి కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా క్యాన్సిల్ అయితే చేయడం జరిగిందంటూ కూడా మనకి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ పూర్తిగా వచ్చేప్పటికి రాష్ట్రంలోని కస్తూర్బా బాలిక విద్యాలయాల్లో పార్ట్ టైం ప్రాతిపదికన పనిచేస్తున్నటువంటి పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ టీచర్ల శాలరీస్ అయితే పెంపునకు వీలుగా సమగ్ర శిక్ష అధికారులు కేంద్ర ప్రాజెక్ట్ అప్రూవల్ బోర్డుకు ప్రతిపాదిస్తున్నారు. తమకు ఇస్తున్న ఈ యొక్క శాలరీ ఇతర టీచర్లతో పోలిస్తే చాలా తక్కువగా ఉందని కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రభుత్వం వీళ్ళకైతే 12,000 వరకు మాత్రమే ఇస్తున్నారు. కానీ కేజీబీలో హై స్కూల్లో బోధించే వారికి అయితే మాత్రం 21,000 ఇస్తున్నారు. లెక్చరర్లతో సమానమైనటువంటి అర్హతలతో ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి అదే రకమైన విధులు నిర్వహిస్తున్న తమకు మాత్రం ఇలా చాలా డిఫరెన్సెస్ ఉండటం అనేది వీరికి బాధిస్తున్నట్టు వీరు ప్రధానంగా పేర్కొనడం జరిగిందనమాట. అదేవిధంగా బోర్డుకు అనుమతి ఉంటేనంటూ కూడా క్లియర్గా ఇక్కడ ఒక హెడ్లైన్గా మనకైతే ఇవ్వడం జరిగింది. సో ఏదైతే మొత్తం పీజీటీలకి అయితే ఈ యొక్క శాలరీస్ అయితే ఇంక్రీజ్ చేయాలని అయితే వీరు ఒక నివేదిక అయితే ఇవ్వడం జరిగింది. అక్రమాల నిరోధానికి ఇంటర్వ్యూల రద్దు అంటూ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇటీవల రిలీజ్ చేసినటువంటి ఈ యొక్క కేజీబీలో పలు టీచింగ్ పోస్టుల భర్తీకి సమగ్ర శిక్ష నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. విద్యార్థులు మార్కులు, ఎక్స్పీరియన్స్, ఇతర మెరిట్ అంశాల ఆధారంగానే ఈ యొక్క ఎవరైతే అర్హులు ఉంటారో వారిని ఎంపిక చేయనున్నారు. గతంలో ఈ పోస్టుల భర్తీ ప్రక్రియను డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ డిఎస్సీలకు అప్పగించేవాళ్ళు. ప్రభుత్వ ఏజెన్సీలకు, ప్రైవేట్ ఏజెన్సీలకు అయితే ఈ యొక్క గవర్నమెంట్ అప్పచెప్పిందనమాట. అయితే ఇప్పుడైతే వీరు డబ్బులు ఇచ్చి ఇంటర్వ్యూల పేరిట మెరిట్ జాబితాలో చోటు కల్పించారు. దీంతో ఈసారి అధికారులే నేరుగా ఈ యొక్క మెరిట్ అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం ఎక్కువగా ఉంది. ఎక్స్పీరియన్స్, ఈ యొక్క స్కిల్స్ ఏవైతే ఉంటాయో ఎక్కువగా వారిని మాత్రమే అర్హులుగా భావించాలని ఈ యొక్క బాధ్యత కూడా పూర్తిగా అధికారులకే అప్పచెప్పడం జరిగిందంటూ ఇక్కడ క్లియర్గా మనకు రావడం జరిగిందనమాట. సో ఇది మనకి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి ప్రధానంగా పీజీటీల యొక్క శాలరీ ఇంక్రీజ్ చేశారు, ఇంక్రీజ్కి సంబంధించిన అప్డేట్స్ అనమాట. అదేవిధంగా కేజీబీస్ కానివ్వండి, మోడల్ స్కూల్కి సంబంధించి పోస్టులకు సంబంధించి కూడా రిలీజ్ చేయబోతున్నవి అన్నీ కూడా మనం ప్రీవియస్ వీడియోస్లో క్లియర్గా చెప్పడం జరిగింది. ఇంకా ఎవరైనా ఈ వీడియో చూడనట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది, మీరు చూసుకోవచ్చు అనమాట. అర్హులైన వారు ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. ఇది ఈరోజు మనకు సంబంధించిన అప్డేట్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.